ఈ రోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. జోష్న బర్త్డే పార్టీలో తను పబ్లో డాన్స్ చేస్తూ ఉంటే తన ఫ్రెండ్ గౌతమ్ వచ్చి కార్తీక్ నీతో డాన్స్ చేయడం లేదంటే నీ మీద ప్రేమే లేదు అని చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలాగే చెప్పడంతో జోష్న వెళ్ళి కార్తీక్ ని తనతో డాన్స్ వేయమని అడుగుతుంది. కార్తీక్ మాత్రం నాకు అలా చేయడం ఇష్టం ఉండదని చెప్పి చెప్తాడు. నీకు నా మీద నిజంగా ప్రేమ లేదు కార్తీక్ అంటే, ప్రేమకి దానికి సంబంధం లేదు, నువ్వు నా మరదలుగా నీ మీద నాకు ఎప్పుడు గౌరవం అభిమానం ఉంటుంది అని చెప్పి తనకి ఫోన్ రావడంతో కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ అలా అనేసి వెళ్ళడంతో కోపంతో జోష్న ఎక్కువ తాగేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వారిస్తున్నా కూడా తను తాగడం ఆపదు. అలా ఎక్కువ తాగడం వల్ల తను నడవలేని స్థితిలో తూలుతూ తనే కారుని డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తుంది. ఆ సమయంలో దీప నీళ్లు తాగడానికి వచ్చి కిటికీలో నుంచి తనని చూసి దీప గబగబా బయటికి వచ్చి పడిపోబోతూ ఉన్న జోష్నను పట్టుకుని తనే నడిపించుకుని లోపలికి తీసుకెళ్తుంది. పొద్దున్నేసి బంటుగాడు పారిజాతంతో ఇలా చెప్తూ ఉంటాడు, నాకు రాత్రి ఒక కళ వచ్చిందమ్మగారు, ఆ కళ్ళలో కూడా మీరే వచ్చారు, పోలీసులకు అంతా విషయం తెలిసిపోయి నన్ను పట్టుకుని అడుగుతూ ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. పారిజాతం అయితే ఒరే నా గురించి చెప్పకరా బాబు అని అంటూ ఉంటుంది. నిజంగానే వాళ్ళ ఇంటికి పోలీస్ జీప్ రావడంతో వీళ్ళిద్దరూ భయపడిపోతారు. నిజంగా ఆ విషయం తెలిసిపోయిందా అని భయపడుతూ ఉంటే పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి కారుని చూసి వాళ్ళేదో మాట్లాడుకుంటూ ఉంటారు. పోలీసులు చూసి బయటకు వచ్చిన దశరథ ఏమైంది ఎస్ఐ గారు అని అడుగుతూ ఉంటే ఈ కారు ఎవరిది అని అడుగుతాడు ఎస్ఐ. మా అమ్మాయిది, ఏం జరిగింది అని వాళ్ళు కంగారుగా అడుగుతూ ఉంటారు. అంత లోపల అందరూ బయటికి వచ్చేస్తారు. ముందు మీ అమ్మాయిని పిలవండి, తర్వాత ఏం జరిగిందో చెప్తాను అని ఎస్ఐ చెప్పడంతో దశరథ జోష్నని పిలుస్తాడు. జోష్న బయటికి రావడంతోనే ఈ కారు ఎవరిది అంటే నాదే అంటుంది. ఈ కారు వేసుకుని ఎక్కడికి వెళ్ళారు? నైట్ ఈ కారుతో ముగ్గురిని యాక్సిడెంట్ అయినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ కారు కంటిన రక్తపు మరకలు కూడా అలాగే ఉన్నాయి. ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు, ఒకరి పరిస్థితి చాలా డేంజర్ గా ఉంది అని ఎస్ఐ చెప్తూ ఉండడంతో పారిజాతంకి అయితే అర్థమైపోతుంది. ఇది బాగా తాగేసి వచ్చి రాత్రి ఏదో చేసినట్లుంది అనుకుని బంటుని ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది. బంటు చెంప మీద కొట్టి కారు వేసుకుని ఎందుకు వెళ్ళావరా బయటికి, నీకెన్నిసార్లు చెప్పాను ఆ కారు తాకొద్దని అని కొడుతూ ఉంటుంది. బంటు ఏం జరిగింది అమ్మగారు, నేను ఎప్పుడు వేసుకెళ్ళాను అని అంటూ ఉంటే కూడా మళ్ళీ కొడుతూనే ఉంటుంది. అంతలో దీప బయటకు వస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో తనకైతే తెలియదు, కానీ కారు ఎవరు వేసుకెళ్లారు అని అడుగుతూ ఉంటే దీప మాత్రం జోష్న ఆ కారులో రాత్రి తూలుతూ ఇంటికి రావడంతో నేనే కదా తీసుకెళ్లి ఇంట్లో పడుకోబెట్టాను అని దీప చెప్పడంతో ఎస్ఐ అయితే ఎన్ని గంటలు అయింటుంది అని అడుగుతాడు. సుమారుగా 12-12:30 అయింటుందేమో అని చెప్తుంది దీప. అయితే డౌటే లేదు, ఈ అమ్మాయి ఈ కారులో ముగ్గురిని యాక్సిడెంట్ చేసింది, అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లబోతూ ఉంటారు. దశరథ శివనారాయణ కూడా తీసుకెళ్ళండి ఎస్ఐ గారు, మేము వెనకాలే వస్తామని చెప్పడంతో జోష్నని వాళ్ళు తీసుకెళ్లిపోతారు పోలీస్ స్టేషన్ కి. పారిజాతం అయితే దీపని బాగా తిట్టేస్తుంది. నీకు అనవసరమైన విషయాల్లో తలదూర్చి అనవసరంగా సీన్ ని పెద్ద చేసావు, నేను బంటుగాడిని కొడుతూ ఉన్నాను కదా, నీకు ఆ మాత్రం అర్థం కాలేదా, పక్కనే పోలీసులు కూడా ఉన్నారు, నీకు ఆ మాత్రం కళ్ళు కనిపించలేదా, ఎలా మాట్లాడాలో తెలియదా, చూసిన విషయం చూసినట్టు చెప్పేస్తావా అని తిడుతూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు నిజంగా తెలియదమ్మా, యాక్సిడెంట్ విషయం నాకు అస్సలు తెలీదు, నేనేదో చూసింది చెప్పాను అంతే అని తను చెప్తూ ఉంటుంది. అయినా పారిజాతం దీపని తిడుతూనే ఉంటుంది. సుమిత్ర అడ్డుపడడంతో నువ్వు ప్రతిదానికి దీపని వెనకేసుకుని రావద్దు సుమిత్ర, ఇప్పుడు చూడు నా మనవరాల్ని అనవసరంగా పోలీసులు అరెస్ట్ చేశారు అని తిడుతూ ఉంటుంది. శ్రీమన్నారాయణ దశరథ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జోష్న మీద కేసు లేకుండా చేయమని మాట్లాడుతూ ఉంటారు. ఎస్ఐ అయితే ఇది చాలా పబ్లిక్ అయిపోయింది, బయట కూడా మీడియా ఉంది, నేనేం చేయలేను అని చెప్తా ఉంటే మా పరువుకు సంబంధించిన విషయం కాస్త ఆలోచించండి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అనసూయమ్మ అయితే కొడుకుని కోడల్ని వెతుక్కుంటూ పట్నం వచ్చేస్తుంది. కానీ అడ్రస్ తెలియక ఎక్కడ వెతకాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక టీ కొట్టాయని అడుగుతుంది. అతను నాకు తెలీదు అని చెప్పడంతో అక్కడే ఒక టీ తాగేసి తర్వాత దీపని వాళ్ళ కొడుకుని వెతకడానికి బయలుదేరుతుంది.